ఇక టర్బో. ఈ టర్బో ఆప్షన్ స్టెమ్ సైకిల్లో నుంచి సెలెక్ట్ చేసుకొని ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్లో డ్యూయల్, హాఫ్, ఇంకా ఎనర్జీ సేవింగ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్లో స్టీమ్, హై, ఎక్స్ట్రా డ్రై ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో టర్బో ఈజ్ ద బెస్ట్. అండ్ ఇండియన్ కిచెన్ యుటెన్సిల్స్కి అంటే మన పాత్రలకి ఈ టర్బో అనేది చాలా చాలా బెస్ట్గా పనిచేస్తుంది నా ఎక్స్పీరియన్స్ని బట్టి. సో కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారు, 1 hour 40 minutesలో టర్బో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు. కానీ నాకు అదైతే వర్కౌట్ కాలేదు. వాటర్ని బట్టి, మన యుటెన్సిల్స్ని బట్టి కూడా ఉంటుంది. సో నాకైతే మ్యాక్సిమంలో మినిమంలో కానీ 2 hours 2 minutes అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన పాత్రలకి. నేనైతే టర్బోని ఎఫిషియన్సీలో డ్యూయల్, పర్ఫార్మెన్స్లో స్టీము, హై, ఎక్స్ట్రా డ్రై అప్పుడప్పుడు ఆఫ్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఈ టర్బో కాంబినేషన్ నాకు చాలా చాలా ఫేవరెట్ అయిన కాంబినేషన్. ఎందుకంటే పాత్రలు నీట్ గా తలతల్లాడిస్తూ భలేగా ఇస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఇన్సైడ్ మిషన్ లోకి తీసుకుంటే నేను ఇందాక చెప్పినాను కదా మోడల్ చూసారా, ఇక్కడ కట్లరీ యూనిట్ ఎలా ఇచ్చారో చూడండి. అలా బాస్కెట్ లాగా ఇచ్చారు కదా, అదైతే నాకు ఈ మోడల్ ఈ ఎల్జీలో నచ్చలేదన్నమాట. అదే బోచ్లో అయితే సేమ్ అలాగే పైన ట్రే వచ్చింది కదా, అలాగే ఇంకొక ట్రే వస్తుంది. ఇక్కడ కింద ట్రేని మనం తీసి పక్కకు పెట్టుకోవచ్చు చూసారా. ఇక ఈ 4 ఉన్నాయి కదా, అవి వచ్చి స్టీమ్ అన్నమాట. తర్వాత ఇంకా డోర్లో ఇక్కడ నేను చూపిస్తున్న పార్ట్స్ వచ్చేసి ఒకటి వచ్చి మనకి షైనర్ లిక్విడ్ నింపుకోవటానికి, పక్కన పౌడర్ కానీ నింపుకోవటానికి. మనం పాత్రలు ఇక్కడ ఒక లిక్విడ్తో వాష్ చేయము, మనం రిన్సరు, సాల్ట్, ఇంకా వాషింగ్ పౌడరు ఇలాంటివన్నీ నింపుకోవాలి. చూస్తూ ఉండండి వీడియో, అవి కూడా నేను చూపిస్తాను ఏవేవి కావాలి, ఎంత ఖర్చు అవుతుందో కూడా. చూసారా కింద వీల్స్ ఇచ్చారు కదా. ఇక్కడ ఈ ఎల్జీలో ఏమంటే వీల్స్ కి కూడా ఇక్కడ సన్నగా హోల్స్ ఉంటాయి చూడండి, వాళ్ళు చూపిస్తున్నారు కదా ఎల్లోగా. సో దాని తర్వాత ఇక్కడ ఇది వచ్చి మనకి ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఇది మంత్లీకి ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఆగిపోతూ ఉంటాయి కాబట్టి మనం నీట్గా యూజ్ చేసుకోవాలి మిషన్ని. తర్వాత ఇక్కడ సాల్ట్, ఇక్కడ మనం సాల్ట్ నింపుకోవాలి. చూస్తూ ఉండండి నేను ఎలా నింపానో. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ ఒక ఫనల్ కూడా ఇస్తారు సాల్ట్ నింపుకోవటానికి. సో దాన్ని యూజ్ చేసుకొని సాల్ట్ ని నింపాలి. నేను ఫస్ట్ టైం ఎలా నింపాను ఏమి అనేది కూడా నేను చూపిస్తాను. వీళ్ళు ఇక్కడ డెమో చూపిస్తున్నారు కాబట్టి నేను దాంతో పాటు చెప్తున్నాను. ఇప్పుడు చూసారా ఇక్కడ పైన ట్రే ఉంది కదా, ఆ పైన ట్రేని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎల్జీలో. ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది మనకి వేరే దాంట్లో ఉండదు అదనమాట. చూసారా ఈ ఆప్షన్స్ అన్నీ ఇలాగా. కానీ అన్ని ఆప్షన్స్ పనిచేస్తుంది. ఎక్కువ టైము అంటే 3 hours, తక్కువ టైము అంటే 1 hour 40 minutes. కాకపోతే 18 secondsలో కూడా మనం రిన్స్ చేసుకోవచ్చు. కాకపోతే మంచి వాష్, మనం చేతులతో తోముకున్న వాష్ రావాలి అంటే మినిమంలో మినిమం 1 hour 40 minutes అని చెప్పారు. కానీ మనకి మ్యాక్సిమం మినిమం 2 hours అనేది పడుతుంది. అదే మనం వాష్ చేసుకుంటే ఒక 20 minutesలో మనం చాలా పాత్రలని వాష్ చేసుకోవచ్చు. ఇందులో పెట్టే 96 పాత్రలని మనము బాగా తోమే వాళ్ళైతే 1/2 hourలో తోమేసుకోవచ్చు. అదే ఇందులో పెడితే 2 hours వస్తుంది అనమాట. సో చూస్తుండండి ఇంకా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కొనాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకు కూడా నేను చెప్తాను. చూసారా ఇప్పుడు కట్లరీ యూనిట్ పైన పెట్టుకునేదని కాదు, కిందనే పెట్టుకోవాలి. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఏమంటే ట్రే ఉంటే బాగుండేది అనిపించింది ఈ మోడల్. సో కింద బాగా స్పేషియస్ గా ఉంది కాబట్టి మనం 5 లీటర్ పట్టే పాత్రని కూడా పెట్టి మనం వాష్ చేసుకోవచ్చు. చూడండి ఇది వచ్చి మనకి షైనర్ ని ఫిల్ చేయడానికి వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ టైం ఎలా యూజ్ చేయాలంటే దీని నిండా మనం షైనర్ ని నింపేసుకోవాలి. అది 1 week దాకా ఇంకా మళ్ళీ నింపాల్సిన అవసరం లేదు. చూసుకోనండి ఆ మెటీరియల్ అంతా నేను చూపిస్తాను. ఇక్కడ ఇన్సైడ్ ఇవంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, నేను ఇందాక చెప్పిందే. సో ఆప్షన్స్ ని ఎలా ఊరికే జస్ట్ అలా టచ్ చేస్తే చేసేసుకోవచ్చు. ఇక చూడండి మామూలుగా అయితే వాళ్ళే ఇస్తారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదన్నమాట. మనకి మిషన్కి కొన్నప్పుడు ఓన్లీ మిషనే ఇచ్చారు. ఇంకా కవరు, కింద స్టాండ్ అవంతా కూడా మనమే కొనుక్కున్నాం అనమాట ఎక్స్ట్రా పే చేసి. ఇప్పుడు మనకి వాష్ చేయటానికి కావాల్సినవన్నీ ఇవన్నమాట. ఇవి నేను సపరేట్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. వాళ్ళు అడిగితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి, కానీ నేను
చాలా రీసెర్చ్ చేస్తే ఫినిష్ అనే బ్రాండ్ చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుందని చాలామంది చెప్పారు. సో ఫస్ట్ టైం నేను ఇప్పుడు యూజ్ చేయబోతున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ మనం యూజ్ చేసేటప్పుడు సాల్ట్ని ఈ ట్రేని ఎత్తి పక్కన పెట్టేసుకోవచ్చు, కింద ట్రేని. ఇప్పుడు ఫస్ట్ మనం సాల్ట్ని ఫిల్ చేసేటప్పుడు ఓపెన్ చేసి దీంట్లోకి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ ఇచ్చారు కదా. ఇది ఎందుకు అంటే మన వాటర్ వస్తుంది కదా, మనకి హౌస్లోకి పైప్స్లోకి వాటర్ వస్తుంది కదా, దాంట్లో సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ని సాఫ్ట్ చేస్తుంది అనమాట. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు సాల్ట్ వాటర్ని కూడా సాల్ట్తోనే వీళ్ళు సాఫ్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వాటర్ అట్లీస్ట్ 1.5 లీటర్ పడుతుంది అని చెప్పారు. నేను ఆ బాటిల్తో కొలిచి చూసారా, ఈ బాటిల్తో కొలిచాను. ఈ బాటిల్తో 2 వాటర్ బాటిల్స్ పోసి తర్వాత కొన్ని అంత వచ్చిందన్నమాట. అది 700 ml బాటిల్. ఇక వాళ్ళు ఫోనోలో కొట్టించారు సాల్ట్ నింపుకోవడానికి. ఇప్పుడు అది పెట్టేసి ఇప్పుడు మనం వాటర్ ఓవర్ఫ్లో అయ్యే వరకు మనం సాల్ట్ నింపుకోవాలి. వాళ్ళు మాక్సిమం వాటర్ వచ్చి 1.5 లీటర్ పడుతుంది. 1 kg సాల్ట్ కన్నా తక్కువే పడుతుంది అని చెప్పారు. సేమ్ వాళ్ళు చెప్పినట్టుగానే ఇది 1 kg సాల్ట్ నాకు 1.5 లీటర్ వాటర్ పట్టింది. సో ఇందులో 3/4 kg దాకా సాల్ట్ పట్టింది. సో ఇప్పుడు ఇది వాటర్ ఓవర్ఫ్లో అయ్యే వరకు మనం సాల్ట్ని వేసుకుంటూ పోవాలన్నమాట. అది సాల్ట్ని ఫస్ట్ టైం నింపే పద్ధతి. తర్వాత మనం ఎప్పుడు వాటర్ వేయనవసరం లేదు. ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా, వాటర్ ఇంకొచ్చేస్తుంది. ఆ వాటర్ పడే వరకు మనం సాల్ట్ ని ఇలా నింపుకోవాలి. ముందుగా సాల్ట్ వేసేయకూడదు. వాటర్ ఎన్ని పడతాయో అన్ని పోసేసుకొని తర్వాత ఫనల్ పెట్టుకొని ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యే వరకు మనం సాల్ట్ వేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం మనం మిషన్ కొన్నప్పుడు సాల్ట్ నింపుకునే పద్ధతి. ఆ తర్వాత మనకి మిషన్ లో సాల్ట్ అయిపోయినా సాల్ట్ అవసరం ఉన్నప్పుడు మనకి మిషన్ వార్న్ చేస్తుంది, ఒక లైటింగ్ వస్తుంది అనమాట. దాని తర్వాత మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ సాల్ట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇది చూసారా, మనకి ఏదైనా డస్ట్ పార్టికల్స్ అలా ఉన్నప్పుడు ఇలా ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను, అక్కడ ఉన్న వాటర్ అంతా ఇక్కడికి వచ్చింది, ఓవర్ఫ్లో అయింది. సో ఇది చూసారా, నేను దగ్గరికి తీసి చూపిస్తున్నాను చూడండి. సో యూజ్ చేసేటప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను సాల్ట్ నింపడం అయితే అయ్యింది. ఇక ఇక్కడ షైనరు, డిష్ వాషర్ టాబ్లెట్ కానీ పౌడర్ కానీ నింపి మనం వాష్ చేద్దాం. చూడండి, ఇది వచ్చి షైనర్ అనమాట. అంటే మన పాత్రలు తోమిన తర్వాత షైనింగ్ రావాలి అంటే ఇక్కడ షైనర్ యాడ్ చేస్తాం. ఈ పక్కన పౌడర్ యాడ్ చేసుకుంటాం. ఇది ఫినిష్డ్ వాళ్ళదే షైనర్. సో ఇప్పుడు పాత్రలన్నీ మనం సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ పైపుల్లో నుంచి వాటర్ ఫోర్స్గా వచ్చి మన పాత్రల మీద పడి, అంటే లైక్ మనం కార్ వాష్ చేసినట్టు పైప్తో మనం వాష్ చేసినట్టుగా మన పాత్రలన్నిటిని వాష్ చేస్తుంది. అంటే పాత్రలు కొత్తగా కనపడతాయి. ఇది కూడా స్టార్టింగ్ మనం ఫిల్ చేసేటప్పుడు ఫుల్గా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, వేస్తూ ఉంటే వస్తూనే ఉంది. నేను ఒక బాటిల్ అంతా పడుతుంది అనుకున్నాను. సో మోస్ట్లీ ఫస్ట్ టైం మనం బాటిల్ అంతా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫుల్గా ఫిల్ చేస్తే ఇది 1 వీక్ దాకా మనం మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా, ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేసుకొని తర్వాత ఫినిష్ డిష్ వాషర్ పౌడర్ని యాడ్ చేసి చూద్దాం. ఇవాళ అయితే నేను ఈ పౌడర్తో వాష్ చేసి చూద్దాం పాత్రలు ఎలా తోముతుంది అనేది. సో దీనికి పాత్రల్ని బట్టి మనం ఫుల్గా వేసేసుకొని, లేదో అక్కడ మార్క్ ఇచ్చుంటారో అక్కడి వరకు మనం ఫిల్ చేసి ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత ముందుగా మన పాత్రలన్నింటినీ చేత్తో ఇలా రిన్స్ చేసుకొని ఇలా ఒక్కటికి తగలకుండా ఒకదాని మీద ఒకటి కాదు పక్క పక్కనే ఇలా నేను చూపిస్తున్న విధంగా పేర్చి పెట్టుకోవాలి. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పని తప్పించుకోవాలని మిషన్ కొని పని మళ్ళీ వచ్చిందే అనుకోవచ్చు, పని మాత్రం ఉంటుంది, పని అయితే తప్పించుకోలేరు. కాకపోతే 50% పని అయితే తగ్గుతుంది. మనం తోమి కడగాలి కాబట్టి ఆ తోమే పని పోయింది. ఇలా నీట్గా సర్దుకోవాలి. చూసారా, ఇలా నీట్గా సర్దుకోవాలి. చెత్త ఏదైనా పార్టికల్స్ ఉన్నా అవన్నీ కూడా తీసేసి ఉంటే మన మిషన్ మంచిగా మన్నికి వస్తుంది అనమాట. ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి, బోర్లించి మనం పెట్టుకోవాలన్నమాట. ఏమంటే వాటర్ ఫోర్స్తో వచ్చినప్పుడు వాటర్ మనకు కనుక పాత్ర బోర్లించకపోయినాం అనుకోండి, ఆ పాత్రలో ఉన్న నీళ్ళు అట్లానే ఉంటుందన్నమాట. సో వీల్స్ మనం చెక్ చేసుకోవాలి, పెట్టి ఇట్లా
సెట్ చేసుకున్న తర్వాత పైన ఉండే వీలు కింద ఉండే వీల్ని రెండిటిని ఒకసారి తిప్పుకొని ఆ వీల్స్కి తగలకూడదు. పాత్రలు ఏమైనా తగిలినాయనుకోండి మళ్ళీ ఆ వీల్స్కి ప్రమాదం కదా, విరిగిపోయే ప్రమాదం ఉంటుంది, లేదు పాత్రలు కూడా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం స్టార్ట్ చేసే ముందు మనం ఒక్కసారి చెక్ చేసుకొని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నేను చెప్పిన ఆప్షన్స్ అన్నిటిని టచ్ చేసి తీసుకొని మనం స్టార్ట్ చేయటమే మిషన్. ఇంకా ఇందులో డౌన్లోడ్ సైకిల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసి వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. మన మొబైల్కిను మిషన్కిను వైఫై కనెక్ట్ చేసేసుకుంటే మొబైల్లో ఎల్జీ థింక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసేసుకుంటే మనకి ఇక్కడ మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ అంటే మిషన్ ఎక్కడ జరుగుతుంది, రిన్స్లో ఉందా, వాషింగ్లో ఉందా, ఇంకా ఎంత టైం పడుతుంది అనే సమాచారం అంతా మన మొబైల్ యాప్లో చూసుకోవచ్చు. అయిపోయిన తర్వాత మనం దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు. మొబైల్ నుంచి అయితే ఆపరేట్ చేయలేం కానీ దగ్గర వచ్చి ఆపరేట్ చేసుకోవాలి. కాకపోతే స్టేటస్ తెలుసుకోవచ్చు. చూసారా మిషన్ నింపగా ఇంకా ఇన్ని పాత్రలు ఉన్నాయి. రోజు ఇన్ని పాత్రలు తోముతుందనమాట సరిత. సో ఇందులో మిషన్లో మనం అల్యూమినియం పాత్రలు పెట్టుకోకూడదు, డిష్ వాషర్ సేఫ్ ఉన్న పాత్రలే పెట్టుకోవాలి. ఇంకా గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ పెట్టినప్పుడు అలాంటి ఆప్షన్స్నే చూస్ చేసుకోవాలి. లేదు కాదు అంటే పాత్రలు పోతాయి, మిషన్కి దెబ్బడుతుంది అనమాట. సో అది విషయం. ఇప్పుడు చూడండి ఫస్ట్ డే అయితే మనం సక్సెస్ఫుల్గా రన్ చేసాం. ఇప్పుడు అయిపోయింది. లోపల ఓపెన్ చేసి చూద్దాం. ఎంత ఎక్సైటింగ్గా ఉన్నాను నేనైతే. చూసారా స్టీమ్ పెట్టాను. స్టీమ్ ఓపెన్ చేస్తే చాలా వేడిగా ఉంది, చేయి కూడా పెట్టనివ్వలేదు. పాత్రలన్నీ కాలిపోతున్నాయి అనమాట. పాత్రలు చూస్తే చాలా చాలా ఫ్రెష్గా కొత్తగా ఇప్పుడే షాప్లోంచి కొన్నట్టుగా ఉంది, నీట్గా కూడా ఉంది. కాకపోతే యూజ్ చేసిన తర్వాత కొన్ని తెలుసుకున్నాను, అవి చెప్తాను, చూస్తూ ఉండండి. చూడండి కొద్దిగా పైన అయితే వాటర్ నిలిచి ఉంది. సో ఏదైనా అలా నిలిచి ఏటవాలుగా పెట్టాలన్నమాట అలాంటి పాత్రలకి. చూడండి నీట్గా వచ్చిన పాత్రలు బాగా తొమ్మింది కదా. సో అది మనం రోజు వాడితే కరెంట్ బిల్లు ఇంకా మనం డిష్ వాషర్కి యూజ్ చేసే రిన్సర్ కానీ సాల్ట్ కానీ అంతా కలిపి మంత్లీ ఒక 1500 అయితే వస్తుంది. పని అయితే ఉంటుంది. మెయిడా ఇదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. మెయిడ్ అయితే చప్పా పెట్టకుండా నిలిచిపోతుంది, సాటర్డేలు సండేలు రానంటుంది. ఇదైనప్పుడు నేను వచ్చి ఎత్తుకోను, మీరే వచ్చి పెట్టుకోండి, నేనే రోబోట్ కాదు, నేను మిషన్ అంటుంది అనమాట. సో అది అన్నీ కావాలంటే ఎలా, అవ్వ ఉంటే బువ్వ చేసి పెడుతుంది అనుకోవాలి, అవ్వ కావాలి బువ్వ కావాలి అనుకోకూడదు. కాబట్టి సో అదనమాట డిష్ వాషర్. సో ప్రతి ఇంటికి వాషింగ్ మిషన్ లాగా డిష్ వాషర్ కూడా ఉండాలి అని చదువుకున్న అమ్మాయిలు కోరుకోవడంలో తప్పలేదు కదా. చాలా చాలా బాగుంది. ఇంకా నేను టాబ్లెట్తో కూడా యూజ్ చేసి పాత్రల్ని ఎలా వాష్ చేసిందో చూపిస్తాను, చూస్తూ ఉండండి. నేను ఇందాక వాష్ చేసినప్పుడు పౌడరు, రిన్సరు, సాల్ట్ ఈ 3 వేసి వాష్ చేశాను కదా. సెకండ్ డే టాబ్లెట్తో ట్రై చేద్దామని చెప్పి పాత్రలన్నీ మళ్ళీ ఇలా సర్దేశాను. చూసారా, సర్దేసి వీల్స్ చెక్ చేసుకొని ఇప్పుడు టాబ్లెట్ వేసి చూద్దాం ఎలా వాష్ చేస్తుందా అని. ఇక్కడైతే నేను ఆప్షన్ అయితే టర్బోనే తీసుకున్నాను. అన్ని ఆల్ కాంబినేషన్స్ ట్రై చేశాను, నాకు టర్బో ఆప్షనే నచ్చింది. మిగతా కాంబినేషన్స్ లో ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక ఈ టాబ్లెట్ ఆల్ ఇన్ వన్ మిక్స్ అన్నమాట. అంటే షైనరు, సాఫ్ట్నరు, ఇంకా వాషరు అన్ని 3 ఇందులో ఇట్లా వ్రాప్ అయి వస్తుంది పలుచక పేపర్తో. అదే మనం ఏమి పీల్ ఆఫ్ చేయనవసరం లేదు, జస్ట్ అలా పెట్టి క్లోజ్ చేసేసుకొని యూజ్ చేసుకోవడమే. ఇక మనం నిన్నైతే షైనర్ యాడ్ చేసాం, లిక్విడ్ ఉందా లేదా అని చూసాను. ఇంకా చూడండి అలానే ఉంది. సో పర్వాలేదు, టాబ్లెట్ కూడా వేసి చూద్దాం ఎలా వాష్ అవుతుందో అని. టాబ్లెట్ ఒక్కటే తీసుకుంటే మనకి 550 రూపీస్తో 24 టాబ్లెట్స్ అయితే వస్తాయి. చూడండి వీల్స్ తిప్పడం అయితే మర్చిపోకూడదు, ఎందుకంటే వాటికి అడ్డం రాకూడదు అనమాట. సో ప్రతిరోజు ఇది మస్ట్ అండ్ షుడ్ గా చెక్ చేసుకోవాలి, వీల్స్ పైన కింద చెక్ చేసుకోవాలి, పాత్రలు అడ్డం లేకోకుండా. చూసారా వీలైతే ఏదో ఫ్రీగా తిరగట్లేదు, ఏదో అడ్డం ఉంది అని చూస్తే నేను ఇక్కడ క్యారియర్ ఇలా పెట్టేసాను అనమాట, అది తగులుకుంటుంది. ఇప్పుడు సెట్ చేసి చూసారా ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుంది కదా. సో ఇలా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని
ఇప్పుడు ఇవాళ అయితే మనం టాబ్లెట్ వేసాం కదా, 1 hour 42 minutes లో వాష్ చేసాము. ఇవాళ అయితే ఎక్స్ట్రా డ్రై తీసేసి స్టీమ్ పెట్టుకొని 1 hour 27 minutes కి ఎలా వాష్ చేస్తుందో చూద్దాం. చూడండి, సైకిల్ అయితే స్టార్ట్ అయింది. ఆప్షన్స్ ఏమేమి చూస్ చేసుకుంటున్నానో చూడండి. స్టెమ్ సైకిల్లో టర్బో అక్కడ ఆన్ చేసి టర్బో చూస్ చేసుకున్న, పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీలో డ్యూయల్, పర్ఫార్మెన్స్లో స్టీమ్ అండ్ డ్రై తీసుకున్నాము. తీసుకొని స్టార్ట్ అయింది. ఆఫ్టర్ 1 hour 27 minutes చూసారా, తల్లతల్లాడిపోతుంది కదా. స్టీమ్ భలేగా వచ్చింది. నిన్నటికన్నా ఇవాళ స్టీమ్ ఉంది. మనం ఇంతకు ముందు అయితే ప్రీ స్టీమ్ వచ్చింది, ఇప్పుడు మనం ఎక్స్ట్రా స్ట్రీమ్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ స్ట్రీమ్ వచ్చింది. బాగా డ్రై అయిందనమాట. వేడిగా కూడా ఉన్నాయి పాత్రలు. ఎక్స్ట్రా డ్రై పెడితే ఇంకో 20 minutes ఎక్స్ట్రా తీసుకుంటుంది, ఇంకా బాగా డ్రై అవుతుంది. కూడా వేసేసాను, ప్లాస్టిక్ అయినా కూడా అది ఏమీ కాలేదు. సో బాగా వాష్ అయ్యింది. చూసారా, పాత్రలన్నీ తలతల మెరిసిపోతున్నాయి కదా. ఒక్కటి ఇవన్నీ మనం ప్రీరిన్స్ చేసుకోవాలి చేత్తో. మనకి మన ఇండియాలో మనకు బాగా అలవాటు అయిపోయింది కదా, షింక్లో పిల్లలు కానీ పెద్దలు కానీ తినేసి అక్కడక్కడ అన్నీ అట్లా వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అవన్నీ మనం నీట్గా అట్లా చేత్తో అలా వాష్ చేసేసి ఏదైనా పార్టికల్స్, కరివేపాకు, ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ తీసేసి నీట్గా అందులో పరుచుకునేసి ఇలా వాష్ చేస్తే చూసారా, నా పాత్రలు ఎలా తలతల మెరిసిపోతున్నాయి. గ్లాసులు చూడండి, కొత్త గ్లాసులు లాగే ఉన్నాయి కదా. సరే, మరి ఇంకేమంటారు? శ్రీమతి అంటే ప్రేమ కలవారు డిష్ వాషర్ని కాదనగలరా? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.